తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళు అలాట్మెంట్ అయిందా కాలేదా, అంటే సీట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, సీట్ వచ్చిన వాళ్ళు ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ లోపల అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ డీసెట్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయరి. ఇఫ్ మీరు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నారు డీసెట్కి సంబంధించి అంటే నాకు అనల్జ సెక్యూరిటీ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి మీరైతే మెసేజ్ పెట్టవచ్చు. సో నాకు కూడా కొంచెం ఈ ఫీ పేమెంట్ ఫీ ఎంత ఉంటుంది, ప్రైవేట్ లోపల గవర్నమెంట్ లోపల ఎంత ఉంటుంది, అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అనల్జసిక్ ట్యూటర్కి మెసేజ్ పెట్టుర్రి ఇన్స్టాగ్రామ్ లోపల. అండ్ కింద నేను గూగుల్ ఫామ్ కూడా ఇస్తా, ఇఫ్ పాసిబుల్ అక్కడ కూడా గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయర్రి. ఫిల్ చేస్తే నాకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకు మెసేజ్ చేస్తా ఆర్ కాల్ అనేది చేస్తా. సో దట్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అండ్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది 14th జూన్ 2026 రోజు. ఓకేనా. 14th జూన్ 2026 రోజు మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకు సీట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి మరి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ అని చెప్పి ఉంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సెకండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అని చెప్పి, గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి, అప్లికేషన్ అని చెప్పి, సీట్ అలాట్మెంట్ అని చెప్పి ఉంది కదా. ఈ సీట్ అలాట్మెంట్ లోపల సెకండ్ ఆప్షన్ అలాటెడ్ కాలేజ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ అలాటెడ్ కాలేజ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాటెడ్ కాలేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మన హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అడుగుతుంటే మనకు సీట్ వస్తే ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో లేదంటే నాట్ అలాటెడ్ అని చెప్పి, నాట్ సెలెక్టెడ్ అని చెప్పి చూపెడుతుంది. సీట్ వస్తే మాత్రం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫర్దర్గా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సీట్ వచ్చిన వాళ్ళు. సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి మరి అని అంటే ఫర్దర్గా ఇంకొక ఫేజ్ ఉంటే ఆ ఫేజ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఫేజ్ 2 కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి మనం తెలంగాణ డీసెట్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసి సో మనమైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అంటే మనకు సీట్ వచ్చిందా రాలేదా తెలిసిపోతా అన్నట్టు. ఓకేనా. సో సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే అడ్మిషన్ ఫీ అనేది పే చేసి తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆన్లైన్ లోపల ఫీ పే చేయడానికి ఎప్పటిదాకా టైం ఉన్నది మరి అంటే ఆల్రెడీ మనకు 16th జూన్ 2026 రోజు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. సో మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మాత్రం ట్యూషన్ ఫీ అనేది పే చేయడానికి ఓకేనా 17th జూన్ 2026 దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు. సో మీరు కాలేజ్కి వెళ్ళి కూడా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కాలేజ్కి వెళ్ళి మనం ఏం చేయాల్సి ఉంటుంది, రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆఫ్లైన్ లోపల. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం ఏవైతే కౌన్సిలింగ్ లోపల సబ్మిట్ చేసినామో, కౌన్సిలింగ్ లోపల వెరిఫికేషన్కి చూపెట్టినామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిన్గా టీసీ. ఓకేనా. మెయిన్గా మీరు టీసీ ఒకటి సబ్మిట్ చేసారు అనుకో మిగతా డాక్యుమెంట్స్ కొంచెం టైం తీసుకున్నా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. సో కొన్ని కాలేజ్ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసి ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళతో మాట్లాడి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది, మరి నేను ఫీ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా చేయాలి అనే విషయానికి వస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకేంది కదా అంటే అడ్మిషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందన్నట్టు. ఓకేనా. సో సీట్ అలాట్మెంట్ లోపల మనకి 4th ఆప్షన్ ఓకేనా అడ్మిషన్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. అడ్మిషన్ ఫీ పేమెంట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అడ్మిషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయడంతో మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంటే మన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో మన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని ఒకవేళ డిస్ప్లే కాకపోతే మీ హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గానే ఇచ్చిరా అనేది చెక్ చేసుకొని సో లేకపోతే మీ హాల్ టికెట్ నెంబర్ని ప్రాపర్గా ఇయ్యి. సో మోస్ట్లీ మనకేంది కదా అంటే హాల్ టికెట్ నెంబర్ డీసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, యాజ్ పర్ ఎస్ఎస్సి మేమో, మీ క్యాండిడేట్ నేమ్ ఏంది, మీ మొబైల్ నెంబర్ ఏంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటిది, ఓకేనా. ఫేజ్ 1కి సంబంధించిన కాలేజ్ టైప్ ఏంటిది,
ఏ ఫేస్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా చూపెడతాను అన్నట్టు. అవన్నీ డీటెయిల్స్ చూసుకొని మీకు ఎంత ఫీ అనేది చూపెడుతుందో ఒకసారి చూసుకోరి. చూసుకున్న తర్వాత ఎంత ఫీ అయితే చూపెడుతుందో అంత ఫీ మన దగ్గర మన అకౌంట్ లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మన అకౌంట్ లోపల పెట్టుకొని మనమైతే త్రూ నెట్ బ్యాంకింగా లేకపోతే క్రెడిట్ కార్డ్ తోట లేకపోతే డెబిట్ కార్డ్ తోట యూపీఐ తోట పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మనం పేమెంట్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకొని అకౌంట్ లోపల అమౌంట్ పెట్టుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో క్లిక్ చేసిన తోట మనకు పేమెంట్ కోసం వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన చోట మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఎంత ఫీ ఉన్నది అని చెప్పి మనకు చూపెడతా అన్నట్టు ముందే. అంత ఫీ అనేది మనం పే చేయాలి. సో గవర్నమెంట్ లోపల సీట్ వచ్చిన వాళ్ళకి ఫీ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ప్రైవేట్ లోపల సీట్ వచ్చిన వాళ్ళకి ఫీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. గవర్నమెంట్ లోపల కూడా ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఒకే అమౌంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ప్రైవేట్లో కూడా అంతే. ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి ఒకే అమౌంట్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఒకే అమౌంట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీరు గవర్నమెంట్ లోపల సీట్ వచ్చిందా ప్రైవేట్ లోపల సీట్ వచ్చిందా మీకు అనే దాని మీద బట్టి అండ్ దాంతో పాటుగా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో దాని తర్వాత మనం అయితే ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా. యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పి మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి చూపెట్టడం అయితే జరుగుతా అన్నట్టు. సో సింపుల్ ఏం లేదు. ఓకేనా. మన అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. అఫీషియల్ వెబ్సైట్ లోపల సీట్ అలాట్మెంట్ పేజ్ ఉంది కదా. సీట్ అలాట్మెంట్ లోపల మనం అడ్మిషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మనం ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో ఈ ఫీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి సో అడ్మిషన్ ఫీ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి తెలుసుకోవచ్చు. లేదు అంటే ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే మనకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో అలాట్మెంట్ లెటర్ గెట్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పి వస్తుంది. గెట్ అలాట్మెంట్ లెటర్ మీద క్లిక్ చేసి మన అలాట్మెంట్ ఆర్డర్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి అన్ని కూడా డీటెయిల్స్ చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ డీటెయిల్స్ తోటి మనకు అలాట్మెంట్ లెటర్ జనరేట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అలాట్మెంట్ లెటర్ అండ్ దాంతో పాటుగా ఈ అక్నాలజ్మెంట్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అయితే కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు అలాట్మెంట్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది ఆఫ్టర్ ఫీ పేమెంట్. ఈ అలాట్మెంట్ లెటర్ని మనం పట్టుకొని కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఏ కాలేజ్ లోపల సీట్ వస్తే ఆ కాలేజ్ లోపల. సో ఆ కాలేజ్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి మనమైతే మన రిపోర్టింగ్ని కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి అని అంటే 17th జూన్ దాకా టైం అయితే ఉంది అన్నట్టు. 17th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. మీరు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ దాంతో పాటుగా కాలేజ్కి వెళ్ళి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ని చేయడానికి. ఓకేనా. కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల రిపోర్టింగ్ చేయడానికి 17th జూన్ దాకా టైం అయితే ఉంది అన్నట్టు. కాబట్టి సో మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోరి. బిఫోర్ దట్ మీకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోరి. ఓకేనా. సో ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ లోపల ఫీ అనేది ఎంత ఉన్నదని చెప్పి చూసుకోరి. దెన్ దాని తర్వాత ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలాట్మెంట్ లెటర్ని లేకపోతే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ అనేది చేసుకోరి. ఓకేనా. సో ఇట్లా మనమైతే మన అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లోపల అడ్మిషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మన ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయితే డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ మీద క్లిక్ చేసి మన హాల్ టికెట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి గెట్ అలాట్మెంట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో గెట్ అలాట్మెంట్ అని చెప్పి ఉంటుంది. గెట్ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తారా మన అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపెడతా అన్నట్టు. ఫీ పేమెంట్ చేస్తేనే అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకొని ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ కాలేజ్కి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయరి. నేను కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయరి. సో నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు మెసేజ్ చేస్తా. ఓకేనా. లేకపోతే వాట్సాప్ లోపల కాల్ చేస్తా.
సో దట్ నాకు కూడా ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.